ప్రతి రంగం మరణ మృదంగం. మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలవన్మరణాలే. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగం. అన్ని రంగాలలో తీవ్ర నైరాశ్యం. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు అన్ని వర్గాలలోనూ అవహించిన భద్రత, భయాందోళనతో బలవన్మరణాలు. ప్రజాపాలనలో చావుకేకలు చూస్తూ నిలువరించలేకపోతున్న ప్రభుత్వం, గుండె ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన, రేవంత్ ఏలుబడిలో ఆత్మహత్యల పరంపర. రైట్. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడారు. సబ్బండ వర్ణాల సంక్షేమంగా 10 ఏండ్ల పాలన సాగించి కరోనాలోనూ కేసీఆర్ సర్కార్ ఇచ్చిన గుండె ధైర్యం, బతుకు భరోసా యావత్ భారతం చూసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో అంతా తెల్లమరలమైంది. 20 నెలలుగా రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో అన్ని రంగాల్లోనూ అభద్రతే నెలకొంది. నైరాశ్యం నిండిన జనం ఆత్మహత్యల పాలవుతున్నా సర్కార్లో పట్టింపు లేదు. రైతుల ఆత్మహత్యలు నిత్యకృతం అయ్యాయి. నాడు చేనేత ఆర్డర్లతో కలకల్లాడిన సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారింది. ఎవరికీ పట్టని స్థితిలో గురుకులాలు, గుక్కపట్టి ఏడుస్తున్న బిల్లులు రాక సర్పంచులు, ఉద్యోగ భద్రత లేక పోలీసులు, ఆఖరికి హైడ్రా పుణ్యమా అని రియల్టర్లు, బిల్డర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రతంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతమే అవహించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 600 రోజులు గడిచాయి. నాటి నుంచి గురువారం వరకు 713 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతులే కాదు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, మాజీ సర్పంచ్లు, పోలీసులు కూడా ఊపిరి తీసుకోవలసిన పరిస్థితులు దాపురించాయి. పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ కాక, గిట్టుబాటు ధర రాక, అరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసే దిక్కులేక, నీళ్లు అందక, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కండ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక, రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక జిల్లాలలో అన్నదాతలు ఉరుకొయ్యలకు వేలాడుతూనే ఉన్నారు. మళ్ళీ పురుగుల మందును ఆశ్రయిస్తూ మట్టి పూలు రాలుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ అమలు చేసిన మిగతా అన్ని కూడా 10వ పేజీలో. రైట్. సో ఇక్కడ ఇంకా క్లియర్గా వివరాలు ఇచ్చింది. నమస్తే తెలంగాణ పేపర్. ఉరు పోసుకుంటున్న రైతులు. 600 రోజుల్లో 713 మంది బలవన్మరణం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగు సంక్షేమంలో పడింది. అప్పుల పాలై రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉరితాళ్లు పెనుకున్న నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది బలవన్మరణం. బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్లను సర్కార్ నిలిపివేసింది. దిక్కు తోచని స్థితిలో నేతన్నలు చావు చెంతకు చేరారు. ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ఆటో డ్రైవర్లు బతుకులు ఆగం. 20 నెలల్లో 155 మంది బలవన్మరణం. ఉచిత బస్సుతో రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు సర్కార్ భరోసా ఇవ్వలేదు. దాంతో ఆత్మహత్యలే దిక్కయ్యాయి. రక్షక భటులకు భరోసా కరువు. 25 మంది పోలీసులు ఆత్మహత్య. పోలీసులకు భద్రత కరువైంది. హోంగార్డుల నుంచి అధికారుల దాకా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మాజీ సర్పంచ్లు బలవన్మరణం. ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్య. పల్లె కోసం పనిచేసిన వారికి సర్కార్ బిల్లును చెల్లించలేదు. వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టి చావు ముంగిట నిలిపింది. గురుకులాలలో మృత్యుఘోష. 107 మంది బలవన్మరణం. 63 మంది బాలికలు, 44 మంది బాలురు అంటే అబ్బాయిలు. గురుకులాలలో విషాహారం తిని విద్యార్థులు ఆత్మహత్యలపై నేటికి సర్కార్ నుంచి చర్యలు లేవు. తిని వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. కుప్పకూలుతున్న రియాల్టర్లు. ఇప్పటి వరకు 2 ఆత్మహత్య. హైడ్రాతో రియాలిటీ రంగం కుప్పకూలింది. దిక్కుతోచని స్థితిలో 2 బిల్డర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి ఉనికి లేదు, పట్టింపు అసలే లేదు. అసలు పట్టించుకోవట్లేదు.